ఏమిటే ఉద్యోగం పోయినందుకే ఇంత బాధపడుతున్నావు? ఉద్యోగం పోయినందుకు కాదు శాంతి, కనీసం కారణం కూడా ఏమిటో చెప్పకుండా తీసేశారు. సరే, జరిగిందేదో జరిగింది. ఈ మాత్రం ఉద్యోగం మరొకటి దొరకపోతుందా? దొరకదని కాదు శాంతి, ఎన్ని రోజులు ఎన్ని ఆఫీసుల చుట్టూ తిరిగితే ఉద్యోగం దొరికిందో నీకు తెలీదు. ఇప్పుడు మళ్ళీ వేరే ఉద్యోగం దొరకాలంటే మరెంతకాలం పడుతుందో. ఈలోగా నా చెల్లెలు చదువు, నా హాస్టల్ ఖర్చులు, ఇవన్నీ ఆలోచిస్తుంటే ఏం చెయ్యాలో నాకు తోచడం లేదు. నన్ను పరాయిదాన్ని చేసి మాట్లాడికి విజయ. చెల్లెల విషయం నేను చూసుకుంటాను. ఇక నువ్వు మాత్రం ఈ హాస్టల్లో ఉండాల్సిన అవసరం ఏమిటి? ప్రస్తుతం నేనొక్కదాన్నే ఉంటున్నాను. నాకు చేదుడు వాదుడుగా నువ్వు కూడా మా ఇంట్లోనే ఉండొచ్చుగా. వద్దు శాంతి, అమ్మా నాన్నని పోగొట్టుకుని ఒంటరిగా బ్రతుకుతున్న మాకు ఇప్పటికే నువ్వెంతో సహాయం చేశావు. ఇంకా నిన్ను ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. అమ్మగారు, విజయమ్మ గారు మీకు ఫోన్ వచ్చిందమ్మా. హలో. హలో, నేను రవివర్మనే, మీ శ్రేయోభిలాషిని. చెప్పండి. మీ ఆఫీస్కి వెళ్తే మీకు జరిగిన అన్యాయం గురించి తెలిసి సానుభూతి తెలియచేద్దామని ఫోన్ చేశాను. ఐఎమ్ రియలీ వెరీ సారీ ఫర్ దాట్. ఇట్స్ ఆల్ రైట్. అదిగో చూసారా, మీ గొంతే చెప్తుంది మీరు చాలా నిరాశపడిపోయారని. ఆఫ్టర్ ఆల్ 800 ఉద్యోగం పోయినంత మాత్రాన మీరంతగా బాధపడక్కర్లేదు. మీకు 8000 సంపాదించే మార్గం నేను చూపిస్తాను. మీ శ్రేయోభిలాష్గా చెప్తున్నాను, మరోసారి ఆలోచించండి. మరో మాట, ఆపదలో ఉన్నారని మిమ్మల్ని కార్నర్ చేయడం నా ఉద్దేశం కాదు. ఇప్పటికీ ఎప్పటికీ నా ఆఫర్గానే ఉంటుంది మీకోసం. విష్ యూ ఆల్ ద బెస్ట్. ఎవరిదే ఫోను? రవివర్మని ఒక మోడలింగ్ కంపెనీ ప్రొపరేటర్ చాలా సార్లు నన్ను మోడల్గా పనిచేయమని అడిగాడు, కానీ నేను ఒప్పుకోలేదు. ఇప్పుడు నా పరిస్థితి ఎలా తెలిసిందో కానీ ఫోన్ చేసి మళ్ళీ అడుగుతున్నాడు. ఈ విషయంలో నీ సలహా ఏమిటే? వృత్తుల గౌరవం చేసే వ్యక్తులపై ఆధారపడి ఉంటుంది. ఈ విషయంలో నువ్వే బాగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకో.